2019లో ఓటమితో టీడీపీ క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. 23 సీట్లే రావడం, మళ్లీ 4 ఎమ్మెల్యేలు వైసీపీకి సపోర్ట్ చేయడంతో ప్రతిపక్ష హోదా కూడా ఉండదేమోనని అనుకున్నారు. ఇదే విషయాన్ని ఎటకారంగా జగన్ కూడా అన్నారు. ఒక 5 మంది ఎమ్మెల్యేలు లాగేస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని, 151 సీట్లు ఉన్నాయన్న గర్వం ఆ మాటల్లో నాడు కనపడింది. అసెంబ్లీలో అయినా, ప్రెస్ మీట్లో అయినా, లేదంటే బహిరంగ సభలో అయినా టీడీపీ పనైపోయిందని అనుకుని జగన్తో సహా ప్రతి మంత్రి, అలాగే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు మరియు లోకేష్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టేవారు. ఆ భాష మాట్లాడుతున్న వారిని కూడా జగన్ వారించలేదు. ఎందుకంటే 151 సీట్లని కొట్టేవాడు ఇక రాడు అని బలమైన నమ్మకం అనుకుంటా. కానీ టీడీపీ చరిత్ర తిరగరాస్తుందని అప్పుడు అనుకోలేదు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, నాయకులపై కేసులు, ముఖ్య నాయకులపై మాటలతో దాడి చేయడం ఇలాంటి వద్దు అని జగన్ కూడా చెప్పకపోవడం ఒక రకమైతే, అలా తిట్టిన వారికి పదవులు ఇవ్వడం మరొక ఎత్తు. టీడీపీకి సంబంధించిన ప్రధాన కార్యాలయంపై దాడి చేస్తే వారిపై కేసులు పెట్టకుండా వాళ్ళకి ఇష్టమైన నాయకుడిని తిడితే కోపం వస్తుంది కదా అని సీఎం స్థాయిలో ఉండి ఆ దాడిని సమర్థించారు.